ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. మామూలుగా భానుమతి గారి గురించి చెప్పేటప్పుడు ఆమె బహుముఖ ప్రజ్ఞశాలి, చాలా టాలెంటెడ్, ఇవన్నీ దాంతోపాటు ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయదు, తన డిగ్నిటీ తంది, తన టీవీ తంది అని చెప్పేసి ఇలా కూడా చెప్తారు. అలాంటి భానుమతి గారు ఒక లిరిక్ రైటర్ కృష్ణశాస్త్రి గారు లాంటి వ్యక్తి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయడం అనేది ఇది నాకు చాలా కొత్త యాంగిల్ లాగా అనిపిస్తుంది. అయ్యో, ఈ పార్శ్యం కూడా ఉంది ఆమెలో. ఆవిడకి ఏమంటుందంటే, అందరూ నాకు అహంకారము పొగరు అనుకుంటారు, ఇది అసలు సమాజమే పురుషాధిక్య సమాజం, అందులో సినిమా ఫీల్డ్ మరీ హీరోలు డామినేటింగ్ ఫీల్డ్, కాబట్టి వాళ్ళందరి ముందు నేను నిలదొక్కుకోవాలి, నా ఐడెంటిటీ కాపాడుకోవాలి, నా ఉనికి బాగా ఉండాలి అని అంటే నేను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పుకుని సమర్థించుకునేది ఆవిడ. సమర్థనే కాదు, యాక్చువల్గా అంతే, నిజమే. తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగాడు, ఏమండి మీరు అగ్రనటులు ఇద్దరితో నటించారు కదా, అగ్రనటులు అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరితో నటించారు కదా, మీ అనుభవాలు ఏంటి వాళ్ళతో నటించేటప్పుడు అని అంటే ఈవిడేమి సమాధానం చెప్పిందండి, నేను వాళ్ళతో నటించడం కాదు, వాళ్ళిద్దరు నాతో నటించారు, ఆ అనుభవాలు ఏమిటో వాళ్ళు నాకు తెలుసుకోండి అంది. సో ఆవిడతో మాట్లాడడం చాలా కష్టం అండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారితో ఒక మాట ఉంది ఆయన గురించి, టు స్పీక్ టు హిమ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. ఆయన టు స్పీక్ టు భానుమతి ఈజ్ ఎ ఛాలెంజ్. ఆవిడతో మాట్లాడటం చాలా కష్టం. ఆవిడ కవయిత్రి, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడుద్ది. కథలు కూడా రాశారు, పుస్తకాలు రాసింది. అత్తగారి కథలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆవిడకి. అది అయిపోయిందండి. అయిపోతే కృష్ణశాస్త్రి గారు ఏమన్నారు, ఆ రోజు ఆదివారం, సో పాటకి రేపు కూర్చుందాం అని అన్నాడు ఆయన. అని అంటే అలాగేనండి అంది భానుమతి. ఆ నెక్స్ట్ డే వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే ఏంటి, సోమవారం ఏమో ఆవిడ మౌనవ్రతంలో ఉంటుంది, ఈయనేమో కాగితాల మీద రాస్తాడు. సరే మేము వెళ్ళి కూర్చున్న తర్వాత శాస్త్రి గారు, ఇది గొప్ప సిచ్యువేషన్ ఏం కాదు, ఈ అబ్బాయి హీరోయిన్, అబ్బాయి అమ్మాయి కలిసి ఏ చెట్టు గట్టనో పొలం గట్టనో చక్కగా ఏ తోటలోనో పాట పాడుకునేటటువంటి పాట, దీనికి ట్యూను కట్టాము మేము. అక్కడ సత్యం గారు కూడా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం. సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా భానుమతి గారి దగ్గర, ఆదినారాయణరావు గారి దగ్గర వచ్చి పని చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆ ట్యూన్ ఏమిటి అని రాశాడు ఆయన, నేను చదివాను. ట్యూన్ ఏంటంటే, నేను కాదు మ్యూజిక్ డైరెక్టరు సత్యమే అని హార్మోని అటు తిప్పింది ఆవిడ. అంతకుముందు వరకు హార్మోని అక్కడ పెట్టుకుని వాయించుకుంది, నేను కాదు అని అటు తిప్పింది. అయితే అప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు, మీరు ఆల్రెడీ చట్టం బిగించే ఉన్నారు అని అన్నాడు ఆయన. అంటే ట్యూన్ చేసేసారు వాళ్ళు. అవునవును. ఆ ట్యూన్ అంటే ఒక చట్టం కింద లెక్క కదా. అంతకుముందు సాహిత్యం రాస్తే ట్యూన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ట్యూన్కి రాయాలి ఈయన. సరే ఆ ట్యూను వినిపించమన్నాడు. ట్యూన్ వినిపించమంటే సత్యం గారు చిన్న రిథం వేసుకొని చక్కగా పాడతాడు. నెమ్మదిగా పాడిన సత్యం గారు చాలా మెలోడియస్గా పాడతాడు. ఆయన తననాలు పాడాడు అనమాట. ఎలా పాడాడు, తననానా తాననానా 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 అని పాడాడు. మరొకసారి పాడమన్నాడు ఆయన అని స్క్రిప్లింగ్ పాడి నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చి తననాలు నోట్ చేయాలన్నమాట నేను. ఆయన మళ్ళా పాడాడు, నేను తననాలు నోట్ చేశాను. నోట్ చేసిన తర్వాత అప్పుడు భానుమతి గారు ఆ ముందు రోజే చెప్పారు, ఇది ఈ పాట ఏంటంటే అబ్బాయి అమ్మాయి పాడుకునేటటువంటి పాట, ఆట ఆడనా పాట పాడనా ఎగరనా దోకనా చిందులైనా ఇలా కూడా ఉండొచ్చు, ఒక పాట మీ చేత రాయించాలి సినిమాలో ఉండాలని అని సిచ్యువేషన్ చెప్పాను. తర్వాత ఆ తననాలు రాశాను. తననాలు రాసిన తర్వాత ఆ కాగితం ఆయనకి ఇచ్చే పల్లవి రాసి నాకు ఇచ్చాడు పాడమని.
పాడమని ఇస్తే ఆ లిరిక్ చూసి నాకు భయం వేసింది పాడటానికి. పాడు అని అన్నాడు. అనేసరికి ఇక పాడక తప్పలేదు. ఆ ట్యూన్ ఏంటి? తాన తానన తాన తానన తాన 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 నాన తాన తాననా అని కదా ఈయన రాసిన లిరిక్. గేదె వచ్చెను గడ్డి మేసెను, గేదె వచ్చి గడ్డి మేసి పేడ వేసెను అని ఇంతే కదా లెంగ్త్ అని అన్నాడు ఈయన. అనేసరికి భానుమతి గారి మౌనవ్రతం ఏమైపోయిందో పగలబడిన అంటే లెంగ్త్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఇన్స్పిరేషన్ గుర్తు కోసం రచయితలు ఏం చేస్తారంటే అబద్ధ సాహిత్యం రాస్తారు ముందు లెంగ్త్ కోసం. అబద్ధ సాహిత్యం రాసిన తర్వాత ఆ లెంగ్త్గా ఆలోచించి తర్వాత సిచ్యువేషన్ బట్టి పదాలు వేస్తారనమాట. సో ఆ విధంగా ఆ భానుమతి గారితో రెండుసార్లు వాడు కూర్చోవటం, కృష్ణశాస్త్రి గారు భానుమతి మాట్లాడుకోవటం, తర్వాత రామకృష్ణ గారికి భరణికి పరిచయం చేయటం. సో ఆ విధంగా ఆవిడ్ని అంత దగ్గరగా చూసి చాలా ఎన్లైట్ అయ్యాను నేను. ఎందుకంటే అప్పటికే నేను భానుమతి గారి అత్తగారి కథలు, అత్తగారి ఆవకాయ చాలా రాసింది ఆవిడ. ఆ కథలు చదివి ఉన్నాను. సో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆవిడ నటి, గాయకురాలు, సంగీత దర్శకురాలు అండ్ వాట్ నాట్, స్టూడియో అధినేత. తర్వాత అండి ఆవిడకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడియో చేతిలో ఉంది ఆవిడ. 29 సంవత్సరాలకే ఆవిడ నిర్మాత అవ్వటం, స్టూడియో నిర్మించటం, డైరెక్షన్ చేయటం అన్నీ అయిపోయాయి, చాలా ఎర్లీగా అయిపోయాయి. తర్వాత మిస్సెమ్మలో ఈవిడ్ని తీసేసి సావిత్రిని పెట్టారు కదా. సో అది చక్రపాణి గారి నాగిరెడ్డి అక్కడ తీసేయడానికి కారణం ఏంటంటే అక్కడ మెయిన్ కీ ఏంటంటే చక్రపాణి గారు ఏం చెప్తే అది వేదం నాగిరెడ్డి గారికి. ఈవిడ ఏం చేసింది, ఈవిడ మిస్సమ్మ కథ విన్నది, ఆ క్యారెక్టర్ ఏదో ఉంది కదా, చక్రపాణి అని టైటిల్ పెట్టి ఒక కథ తయారు చేసుకుని చక్రపాణి గారి క్యారెక్టర్కి సిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టి చక్రపాణి గారిని విమర్శిస్తూ ఆయన హావభావాలన్నీ ఆయన చేత చేయిస్తూ సిఎస్ఆర్ చేత చేయిస్తూ చక్రపాణి అని సినిమా తీసేసింది. మిస్సమ్మ నుంచి తప్పించారని, మిస్సమ్మ నుంచి తప్పించారన్న కోపంతో స్టూడియో చేతిలో ఉంది, స్టాఫ్ ఉన్నారు, తర్వాత ఆయన భర్త రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేయకపోయినా ఆయన సౌమ్యుడు, ఈవిడే డైరెక్ట్ చేసేస్తుంది, ఈవిడే సాంగ్ రాస్తుంది, ఈవిడే రికార్డ్ చేస్తుంది, ఈవిడే పడుతుంది, ఈవిడే మ్యూజిక్ డైరెక్టర్, ఈవిడే స్టూడియో చెప్పింది అయిపోద్ది అనమాట. సో అంత గట్స్ ఉన్న లేడీ. తర్వాత